హలో అండి. ఈరోజు మనం చికెన్ కర్రీ రోజు చేసే పద్ధతిలో కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చికెన్ కర్రీ చక్కగా గుజ్జుగా జ్యూసీగా ఉంటుంది చికెన్. దీనికోసం బాండీలోకి ఆయిల్ అయితే వేసుకోండి. దాంట్లోకి ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోండి. దాంట్లోకి ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి ముద్ద ఉంటుంది కదా, అది కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. ఈలోపు మిక్సీ గిన్నెలోకి టమాటాలు ఇంకా ఉల్లిపాయలు తీసుకోండి. దాంట్లోకి ఒక గుప్పెడంతా జీడిపప్పు అయితే వేసుకోండి. కర్రీ గుజ్జుగా చాలా బాగుంటుంది. దీనివల్ల గ్రేవీ కూడా కర్రీకి ఎక్కువ వస్తుంది, చికెన్కి కూడా చక్కగా పడుతుంది. వీటన్నిటిని చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. టమాటా పేస్ట్ ప్యూరీ అంటారు కదా, అలాగా. దీంట్లోకి ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. చక్కగా అవన్నీ పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో మగ్గించుకోండి. టమాటా పేస్ట్ ఇంకా జీడిపప్పు పేస్ట్ అన్నీ కలిపి ఉన్నాయి కదా, ఇట్లా ఆయిల్ పైకి తేలాక మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, అవి వేసుకోండి. ఇక్కడ నేను కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నాను. దానికి మనం 2 గరిటెల టమాటా పేస్ట్ ప్యూరీని చేసుకున్నాం కదా, అవైతే వేసుకున్నాము. ఒకవేళ చికెన్ ఎక్కువ అయితే కనుక మీరు పేస్ట్ని కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని చక్కగా మగ్గించుకొని కాసేపు మూత పెట్టేసుకోండి. తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు, అలాగే 2 స్పూన్ల కారం, ఇంకా కొంచెం కల్లుప్పు. కర్రీస్లోకి సాల్ట్ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అయోడైజ్ సాల్ట్ అంత మంచిది కాదు. దాని బదులు కల్లుప్పు వేసుకోండి. కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది, ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. వీటన్నిటిని చక్కగా కలిపి ఆయిల్ పైకి తేలేదాకా మగ్గించుకోండి. మీకు కావాలంటే లిడ్ పెట్టేసుకోవచ్చు. ఇది కర్రీ కుక్ చేసేంతసేపు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి, సో దట్ కర్రీకి ఆ మసాలా అంతా చక్కగా పడుతుంది. ఎక్కువ మాడిపోకుండా చికెన్ జ్యూసీగా మెత్తగా ఉడుకుతుంది. దీంట్లోకి తగినన్ని నీళ్ళు అయితే వేసుకోండి. మీ కర్రీ టేస్ట్ని బట్టి, అంటే మీకు ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. చక్కగా మూత పెట్టి కాసేపు మగ్గించేసుకోండి. రోజు చేసుకునేలా కాకుండా ఇలా ఒకసారి కొత్తగా చేసుకోండి. కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, వాళ్ళు ఫ్యాన్ అయిపోతారు ఈ కర్రీకి. మళ్ళీ మిమ్మల్ని అడిగి మరీ చేపించుకుంటారు. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని కూర దింపేసుకోవడమే. అంతే. నచ్చిందా? సబ్స్క్రైబ్.